పసిబిడ్డ అయినా కూర్చునేదానికి దయాదాక్ష్యం లేదు. ఇది ఎప్పుడైతే ఆధార్ కార్డు పెట్టినాడో మగోళ్ళు గొర్రెలు అయిపోయినాం. ఏ బస్సు చేసినా ఆడవాళ్ళే. అసలు ఈ ప్రీ బస్ అనేది పెట్టకూడదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళే తొక్కులాడుకుంటున్నారు, ఎక్కువగా ఉంది. ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారు, నిలబడి అమ్మవాల్సి వస్తుంది. ఆడవాళ్ళే ఉంటున్నారు కానీ బస్సు అంతా మగోళ్ళు అనేది లేకుండా పోతుంది. కొత్తగా ఇల్లు కడుతున్నారా? మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా? క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి. విజయవాడ, హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం. సేఫ్టీలో నెంబర్ 1, సెక్యూరిటీలో నెంబర్ 1, అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా 1 and only 1 పెట్రా స్టీల్స్ అండ్ విండోస్, ఆల్వేస్ నెంబర్ 1. ఫ్రీ బస్సు సీట్లు దొరుకుతున్నాయి మగోళ్ళకే. దొరుకుతా ఉన్నాయి. జనాభా చూడు ఎట్టున్నారు, జనాభా ఆడవాళ్ళే రాజ్యం అయిపోయింది, ఆడవాళ్ళే రాజ్యం అయిపోయింది. మాకాడ దొరుకుతున్నాయా? ఏ బస్సు చేసినా ఆడవాళ్ళే. అంటే బస్సులు లేవా? ఉండే బస్సులు లేడీస్ సరిపోతున్నాయి, వాళ్ళకే సరిపోతున్నాయి, లేడీస్కే చెప్పి అందరూ ఆడవాళ్ళు ప్రయాణాలు అవుతున్నారు. ఇంకా మగవాళ్ళకి సీట్లు కూడా దొరకడం లేదు. అదే అక్కడ జరిగింది. సరే, అవసరాన్ని బట్టి పోతే పర్వాలేదు. అవసరం లేకుండా కూడా ఆడవాళ్ళు అది పనిగా బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళకి ఇక్కడి నుంచి ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నారు. అదే ఆడ మెయిన్ ప్రాబ్లం. అసలు ఈ ప్రీ బస్ అనేది పెట్టకూడదు నాకు తెలిసినంత వరకు. ఇది చాలా అన్యాయం. ఇది అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నారు ఆడవాళ్ళు. ఈ కారణంగానే ఫ్రీ చేసిన దాని కారణంగానే. ఫ్రీ అనే లేక ఆడవాళ్ళు పరిగిస్తూ ఉన్నారా? ఖాళీ ఏం పని లేనప్పుడు కూడా పోయేసి వస్తూ ఉన్నారు ఆ ఊరికి. మాకు ఇబ్బంది అయిపోతున్నది. బస్సుల్లో సీట్లు దొరకటం లేదా? అసలు ఎక్కేదానికి స్థలం దొరకడం లేదా? ఎక్కనీయలేడం లేదు ఆడవాళ్ళు. ఎంతమంది ఎక్కుతున్నారు? ఒక్కో బస్సుకి ఎంతమంది ఎక్కుతున్నారు? 60 మంది కెపాసిటీ ఉంటే 40-45 మంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. ఇంకా 10-15 మంది మగవాళ్ళు ఎక్కుతున్నారు. దొరకడం లేదు, ఆడవాళ్ళకే సరిపోతున్నాయి సీట్లు, మాకేడ దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు మీరు? మేము వెంకటగిరి నుంచి, నెల్లూరు నుంచి వెంకటగిరికి పోతున్నాం. సీట్లు దొరికేది కష్టంగా ఉంది. సీట్లు కూడా దొరకడం లేదు సార్. ఎంతమంది ఎక్కుతున్నారు? ఒక్కొక్క బస్కి ఎంతమంది ఎక్కుతున్నారు? ఇంకా మొత్తం ఆడ ఎంతమంది సీట్లు కెపాసిటీ అంతమంది ఎక్కుతున్నారు. ఇంకా పైగా కూడా ఎక్కుతున్నారు. ఎంతమంది ఎక్కొచ్చు? పైన ఎంతమంది ఉండొచ్చు? ఒక 15 మంది 20 మంది పైన కూడా ఉంటారు. లేడీస్ బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందా? వాళ్ళే తొక్కులాడుకుంటున్నారు, ఎక్కువగా ఉంది. అవును సార్. సో మహిళలే గొడవ పడే పరిస్థితి ఉంది అని చెప్పి మా వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీట్లు దొరక్క ఈ ఆడోళ్ళ వల్ల నిలబడుకొని రావాల్సి వస్తుంది. కనీసం పసిబిడ్డ మీద కూడా దయాదాక్ష్యం లేదు. పసిబిడ్డ అయినా కూర్చునేదానికి దయాదాక్ష్యం లేదు. ఇది ఎప్పుడైతే ఆధార్ కార్డు పెట్టినాడో మగోళ్ళు గొర్రెలు అయిపోయినాం. వాళ్ళు దొరలైనారు. గొర్రెలు చేసేసినాడు. గొర్రెలతో సమానమే మగ మనిషి అనేది ఇరువే లేకుండా పోతుంది. ఏమమ్మా కొంచెం అటు సర్దుకోమనంటే మా బస్సు నేను కాడకయింది. ఎంగడిగిరి నుంచి నెల్లూరు దాకా నిలబడుకొని వచ్చాం. కనీసం చిన్న బిడ్డ అయినా సరే దయాదాక్ష్యం లేదు. అట్ట అయిపోయింది ప్రభుత్వం. మరి ఇది ఎంతకాలం ఉంటుందో ఏందో కానీ అర్థమే కాదు. వద్దంటారా? ఫ్రీ బస్ వద్దు. ఫ్రీ బస్సు కావాలా, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కువ వేయాలా. దాన్ని పక్కన సీట్ ఉంటే మగ మనిషి కూకునే అధికారం ఉండాలా. నువ్వు ఒకదాని ఈ పక్క ఆ పక్క కూకుంటే మధ్యలో సీటు ఖాళీగా ఉండే కూకోవాలంటే నువ్వు కూకోకూడదు, ఆడ మనిషే కూకోవాలనే. మరి ఎట్ట బతకాలా, ఎట్ట రావాలా? ప్రతి ఒక్కరికి కార్లు జీబులు ఉంటాయా? దూర ప్రయాణంలో ఎట్ట పోవాలా? అది ప్రభుత్వం. మరి అది ఆయన ఇష్టం. అది ఎక్కడ పోతున్నారు బిడ్డను తీసుకొని మీరు? మళ్ళీ వెంకటగిరి పోవాలా. ఇదే బస్సుల్లో పోవాలి. మరి ఎంతసేపు నిలబడుకోబోతాం? 3 గంటల సేపు నిలబడుకొని పోవాలంటే ఎంత ఓపిక ఉంటుంది? అంటే ఈ బిడ్డను కూర్చోడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అసలు నువ్వు సంటి బిడ్డ అయినా సరే వాళ్ళు బిడ్డ అయితే వాళ్ళు ఒళ్ళో కూకొని పెట్టుకుంటారు, లేకపోతే లేదు అని ఏమీ లేదు. మహానుభావుడు ఆ పుణ్యం కట్టించాడు. చేసిన వాళ్ళకి అందరికీ కానీ ఆధార్ కార్డులు కనిస్తే అంతే బాగుంటుంది. ఆడవాళ్ళ వరకు ఇచ్చే మగవాళ్ళనే గొర్రెలు చేసేసినాడు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి కదా, బస్సులు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారు, నిలబడి అమ్మవాల్సి వస్తుంది. అది మాకు బస్సులు ఫ్రీ పెట్టారు కాదనలే మేము. అది మనకు సంబంధం లేదు.
మాకు అనేది బస్సులు ఒక రెండు సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మేము కూర్చో ఉన్నాము, వాళ్ళు లేపేయచ్చు మమ్మల్ని, ఆడవాళ్ళు లేపేయచ్చా? లేపకూడదు కదా, లేపకూడదు, అందరం ఒకటే. అలాగే ఆకతాయిలు యువత కొంతమంది బస్సుల్లో ఎక్కడం మహిళల్ని నెట్టేయడం ఇవి కూడా చేస్తున్నారంట, కరెక్టేనా? ఆ? అది మనం అయితే చేయాల చేస్తున్నా. నువ్వు చేసేవని చెప్పలా, చేస్తున్నారంట, చూస్తున్నావా నువ్వు? రీల్స్లో చూస్తున్నాం జరుగుతున్నాయి కూడా, తిరుగుతుంటావు కదా బస్సులో, జరుగుతున్నాయి. కావాలని లేడీస్ మీద పోవడం, తోయడం. అంటే లేడీస్ అంటే అబ్బాయిలు చేయట్లా, లేడీస్ మీద ఆటం చేయట్లేదు. మనం కూర్చోంటాం కదా, అయినా మమ్మల్ని నెట్టేస్తా కూర్చుంటున్నారు. పొద్దున ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజు మేము చదివేది, పొద్దున్న నుంచి ఎప్పటి నుంచి 7 గంటల నుంచి ఉన్నాం. ఇప్పుడు వచ్చాం. బస్సులు ఫ్రీ చూడంగానే ఫుల్ బస్సు కూడా ఆపట్లే, డైరెక్ట్ ఫుల్ అయిపోయింది. అంతా లేడీస్, బస్సు అంతా లేడీస్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ షాప్ పెట్టాము, మళ్ళీ షాప్ ఎత్తేసి నెల్లూరుకి సామాన్లు దించడానికి వచ్చాం. సరే మల్లంకి పోదామని చెప్పి చూస్తే మల్లం బస్సులు లేవు. సరే తిరుపతి నుంచి నాయుడుపేట కన్నా పోదాము, తిరుపతి బస్సు ఎక్కి అనుకుంటే నాయుడుపేట బస్సు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క బస్సు ఇప్పుడు 1.5 గంట అవుతుంది. ప్రతి ఒక్క బస్సు ఫుల్గానే ఉంది. ఖాళీ ఒక సీట్ అనేది దొరకట్లా. ఆడవాళ్ళే ఉంటున్నారు కానీ బస్సు అంతా మగవాళ్ళు అనేది లేకుండా పోతుంది. ఈ ఫ్రీ బస్సు పెట్టిన వల్ల ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. నేను పలానా దీంట్లోనే ఉన్నాను, జనసేన పార్టీలోనే. నేనే చెప్తున్నా, ఫ్రీ బస్సు వల్ల ఎంతో ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. మినిమం ఏంటి అంటే బస్సులు ఎక్కువగా లేవా, లేకపోతే ఉండే బస్సులు అంటే బస్సులు తగ్గించేసి ఆ బస్సులు రెవెన్యూ సరిపోద్దని అట్లా ఏమైనా ప్రభుత్వం చేస్తుందా? కారణం ఏంటి? రెవెన్యూ సరిపోయేది కాదు, బస్సులు ఏమో ఉన్నాయి, మినిమం కేటాయించేదానికి మేము ప్లేస్ అనేది లేదు. అంటే మగవాళ్ళు ఎక్కేదానికి చోటు లేకుండా పోతుంది. ఫ్రీ బస్సు వల్ల ఆడవాళ్ళే ఉంటున్నారు కానీ ప్రజెంట్ మగవాళ్ళు కేటాయించేదానికి సీట్లు లేకుండా పోతున్నాయి. ఎక్కేదానికి ప్లేసే లేదు, అడుగు పెట్టేదానికి లేదు లోపల. ఈ ఫ్రీ బస్సు వల్ల మగవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. తిరుపతిలో ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది, మా దాకా వచ్చింది కానీ ఆల్రెడీ మేము పోయినాము, మధ్యస్థం చేసినాము. లేడీస్ కొట్టుకుంటా ఉన్నారా? లేడీస్ కొట్టుకునేది ఉంది, ఒక మగ కండక్టర్ మీద తిరగబడేది కానీ న్యూస్ పడుతున్నారా? వాస్తవమేనా ఇది? అంటే లేడీ కండక్టర్ ఏలూరు చెప్పింది నిజమేనా? తిరగబడతా ఉన్నారు బాయ్స్ అనేది, తిరగబడి కండక్టర్ని కొట్టి మొన్న దాకా స్ట్రైక్ గాని చేసి ఉన్నారు. మన రేణుగుంట సర్కిల్ సైడ్ స్ట్రైక్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ కానీ అయి ఉన్నాయి ఈ ఫ్రీ బస్సుల వల్ల. ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలంటే ఇంకొక ఎక్స్ట్రా బస్సులు వదలాల్సిందిగా, వదిలితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పుడు దాకా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. ఫ్రీ బస్సు తమిళనాడులో పెట్టారు, తెలంగాణలో పెట్టారు, అంతా బాగానే ఉంది. మనకనేది బస్సులు సాల్టల్లా, మన ఏపీకి బస్సులు సాల్టల్లా, ఎక్స్ట్రా బస్సులు వదలాలి. మొత్తానికి దసరా ఎఫెక్ట్ అలాగే ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఆర్టీసీలో మనం చూడొచ్చు. మొత్తంగా కూడా ఫుల్గా ఉన్నారు. కనీసం పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ కూర్చునే పరిస్థితి లేదు. మహిళలు ఎక్కువగా సీట్లు తీసుకుంటున్నారు, ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారు. సీట్ల కోసం మహిళలు గొడవపడి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఈ ఫ్రీ బస్ విధానం ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఫ్రీ బస్ని తీసేయడం కానీ, తీసేయమని మేము చెప్పం కానీ, లేకపోతే ఎక్కువ బస్సులు అంటే గతంలో ఇటు కర్ణాటకలో చూసాం, ఇటు హైదరాబాద్లో చూసాం, తెలంగాణలో అంటే హైదరాబాద్ అంటే తెలంగాణలో చూసాం. సో రెండింటి మీద చూసి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఉండాలి. ఎక్స్ట్రా బస్సులు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసి ఎక్స్ట్రా బస్సుల్ని పెట్టుండాలి. సో మొత్తానికి ఎక్స్ట్రా బస్సులు పెట్టకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఉంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బస్సులో ఎక్కినప్పుడు ఎంత సీటింగ్ ఉందో అంత సీటింగ్కి ఫిల్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. కానీ సీటింగ్కి మించి అంటే పరిమితికి మించి ఎక్కువ మంది, ప్రతి బస్సుకి 20 నుంచి 25 మంది ఎక్కువగా ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. అది నెల్లూరు జిల్లాలో అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ప్రయాణికులు చెప్పేటువంటి పరిస్థితి. దీని మీద అధికారులు కావచ్చు, లేదంటే ఆర్టీసీకి సంబంధించి ఇటు ప్రభుత్వం కావచ్చు పునరాలోచన చేయాలి. సాధ్యమైనంత వరకు బస్సుల్ని పెంచాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.